2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. ఇక సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి శని భగవానుడు 6వ ఇంట అధిపతి, 7వ ఇంట అధిపతి అయ్యి ఈ 2025 మార్చి నుంచి అష్టమ స్థానానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. అంటే అష్టమ శని అని ప్రారంభమవుతున్నది సింహరాశి వాళ్ళకి. సామాన్యంగా అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు ఒక రకంగా ఫలితాలు ఉంటాయండి. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు శారీరకంగా కొన్ని కష్టాలు వచ్చే సూచనలు, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, మ్యారేజ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, తర్వాత సమాజంలో అపవాదాలు వచ్చే సూచనలు కూడా మనకి ఉంటాయి. సమాజం కన్నా కుటుంబ వ్యక్తుల నుంచి అపవాదాలు పెరిగే సూచనలు. మనకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి అష్టమ స్థానంలో మనము కొన్ని సింపుల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక విషయం, సింహరాశి వాళ్ళకి ఈ 2025 మార్చి తర్వాత శని అష్టమ స్థానానికి వెళ్తున్నాడు. అయితే ఈ సంవత్సరంలోనే గురుబలం కూడా ఉంటున్నది. ఇది సింహరాశి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అంటే ఒక పక్క అష్టమ స్థానంలో శని వచ్చినప్పటికీ మనకి లాభస్థానానికి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మేనేజ్ అవుతుంది అని అర్థం. ఒక పక్క కష్టం వచ్చినా ఒక పక్క గురుబలం అనేది మనల్ని సేవ్ చేస్తూ వెళ్తుంది. పూర్వపుణ్య స్థానం అని అంటాం. అంటే పంచమాన్ని చూస్తాడు లాభస్థానంలో కూర్చొని ఈ సమయంలో. అంటే సింహరాశి వాళ్ళకి ఓకే ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. 2026లో కొద్దిగా స్ట్రగల్స్ ఉంటాయి. దాన్ని పక్కన పెడితే అష్టమ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా అని చూసుకోండి. మీ జాతకంలో అంటే మీన రాశిలో ఏదైనా గ్రహాలు, అంటే శనికి శత్రువు లాంటి గ్రహాలు, ఏ కుజుడో, ఏ సూర్యుడో, ఏ కేతువు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆకస్మికంగా హెల్త్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. తర్వాత యాక్సిడెంట్స్ అవ్వడము. ఇప్పుడు ఈ మెకానికల్ ఇండస్ట్రీలో మిషనరీ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్సి మిషనింగు, లేదా లేత్ మిషను, వెల్డింగు, వుడన్ వర్క్స్, ఇలాంటి పని చేసే చోట వాళ్ళకి ఏదైనా అపఘాతాలు సంభవించే ఆస్కారాలు కూడా ఉంటాయి. అంటే అష్టమ స్థానంలో ఏ కుజుడో, ఏ సూర్యుడో, ఏ కేతువు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే. ఏ గ్రహము లేదు, సో శని కూడా అక్కడ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాడు అంటే సో ఇట్ విల్ బి ఫైన్. పెద్దగా మీరు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే అష్టమ స్థానంలో శని రాగానే ఇబ్బందులు, ఇది కాదు. అష్టమ స్థానంలో వచ్చినప్పుడు శని ఇబ్బంది, బట్ ఎంతవరకు ఇబ్బంది పెట్టి మనల్ని సతాయిస్తాడు అది చూసుకోవాలి. అష్టకర్గ బిందువులు, అక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నాయా, దశాభుక్తి ఏంటి. దశాభుక్తి బాగుంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు దశాభుక్తి కనుక చాలా ఏదైనా బ్యాడ్ దశాభుక్తి జరుగుతూ ఉంటే
ఇది కాస్త ఇంకా మరింత ఇబ్బంది పెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. మొత్తానికి అష్టమ స్థానంలో శని సంచారము, మీరు మిషనరీ ఎక్విప్మెంట్లో పనిచేస్తున్నారా, డ్రైవింగ్ రిలేటెడ్ పనిచేస్తున్నారా, గ్యాస్ ఎక్విప్మెంట్లో పనిచేస్తున్నారా, ఏదైనా ప్రమాదకరమైన కెమికల్ దాంట్లో పనిచేస్తున్నారా, రీసెర్చ్లో పనిచేస్తున్నారా, కొంచెం ప్రమాదాలు పొంచి ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థిక విషయంలో జాగ్రత్త, కుటుంబ విషయంలో జాగ్రత్త. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, నువ్వుల ఒత్తులను వెలిగించండి. సాయంత్రం పూట శివ ఆలయానికి వెళ్ళి సాయంత్రం పూట ప్రదోష కాలంలో వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడము, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివుడికి ప్యూరు నువ్వుల నూనెతో అభిషేకాలు చేయిస్తూ ఉండడం. మీరు ఎంత చేస్తారో అంత మంచిది. ఓం నమ శివాయ ఎన్ని వేల సార్లు చదువుకుంటారో అంత మంచిది ఈ సమయంలో. ఇంకా వేరే పరిహారాలు అవసరం లేదు. అయితే ఈ సంవత్సరం గురుబలం కూడా వస్తున్నది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మేనేజ్ అవుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.